ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యుడికి పద్మాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటో, సూర్యుడు ఉదయించగానే పద్మాలు ఎందుకు వికసిస్తాయో దానికి సంబంధించినటువంటి పురాణ కథ ఏంటో, అలాగే ఆదివారం నాడు సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. సూర్యుడికి పద్మాలు వికసించటానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మనకి విష్ణు పురాణంలో ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో అర్కదైత్యుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మొసలి రూపంలో సూర్యతీర్థం అనే తీర్థంలో ఉండి ప్రజలందరినీ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవాడు. దేవతలను, ఋషులను అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు అందరూ వెళ్ళి సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు. అప్పుడు సూర్యభగవానుడు విశ్వరూపంలో మొసలి రూపంలో ఉన్నటువంటి అర్కదైత్యుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. అయితే రాక్షసుడు మరణించినప్పటికీ సూర్యభగవానుడు శాంతించకుండా ఉగ్ర రూపంలో ఉంటాడు. అప్పుడు ఆయన్ని శాంతింపజేయటానికి గంధర్వులు గానం చేస్తారు, అప్సరసలు నాట్యం చేస్తారు, దేవతలందరూ అనేక రకాల స్తోత్రాలు చేస్తారు. ఎన్ని చేసినా సరే ఆ రాక్షసుడిని సంహరించినటువంటి వీరత్వంలో ఉన్న సూర్యనారాయణమూర్తి శాంతించడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవతలు, ఋషులు అందరూ కూడా సూర్యభగవానుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవిని కలిసి సంజ్ఞాదేవికి విషయం చెప్తారు. అప్పుడు సంజ్ఞాదేవి పద్మిని అనే పేరు కలిగినటువంటి కన్యలాగా మారిపోయి ఆ సూర్యతీర్థం దగ్గరకు వచ్చి ఆ సూర్యతీర్థంలోకి ఒక పద్మం రూపంలోకి మారి ప్రవేశిస్తుంది. తన భార్య అలా పద్మం రూపంలోకి మారి ఆ సూర్యతీర్థంలోకి ప్రవేశించేసరికి సూర్యభగవానుడు శాంతించి తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుంటాడు. అది చూడగానే పద్మిని అనే రూపంలోకి మారి ఆ తర్వాత పద్మంలాగా మారిపోయిన సూర్యుడి భార్య సంజ్ఞాదేవి వికసిస్తుంది. అంటే సూర్యనారాయణమూర్తి శాంతించినప్పుడు సూర్యుడి భార్య పద్మం రూపంలో వికసించింది కాబట్టి అప్పటి నుంచి పద్మాలు వికసించటం అనేది జరుగుతుంది. అందుకే సూర్యుడు ఉదయించగానే పద్మాలు వికసిస్తాయి. పద్మాలు వికసించగానే సూర్యుడు పరిపూర్ణమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ కథని మనకు విష్ణు పురాణంలో చెప్పారు. ఈ కథను స్మరించుకుంటూ సూర్యభగవానుడి అనుగ్రహం కావాలంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఉద్యోగంలో చాలామంది ప్రమోషన్ల కోసం చక్కగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రమోషన్లు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రమోషన్లు ఉద్యోగంలో తొందరగా రావాలంటే ఏం చేయాలి? ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే 21 ఎండుమిరపకాయ విత్తనాలు తీసుకొని ఆ 21 ఎండుమిరపకాయ విత్తనాలు, కొద్దిగా కుంకుమ పువ్వు, వీటిని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో 21 ఎండుమిరపకాయ విత్తనాలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే చాలా కాలంగా ప్రమోషన్లు ఆలస్యమవుతున్న వాళ్ళకి తొందరగా ప్రమోషన్లు రావడానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే సూర్యభగవానుడికి గోధుమలన్నా బెల్లమన్నా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఎవరైనా సరే ఆదివారం రోజు నానబెట్టిన గోధుమలు ఆవుకు ఆహారంగా తినిపించిన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే బెల్లం ముక్క కొద్దిగా నోట్లో వేసుకొని మీ కార్యనిమిత్తమై వెళ్ళారనుకోండి, అది సూర్యుడికి ప్రియం కాబట్టి సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది. కాబట్టి ఈ విధి విధానాలు పాటిస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే సూర్యుడికి ప్రియంగా ఎర్ర పుష్పాలతో పూజించండి. మందార పూలతో, జిల్లేడు పూలతో సూర్యుడిని పూజించండి. ఈ కథను స్మరించుకోండి. సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్యక్త్వా విషయం బాహ్యం, మొత్తం దీంట్లోనే సాధనలని చెప్పాడు. త్యక్త్వా విషయం బాహ్యం వృద్ధప్రారేణ వృద్ధ మనసాంతస్త్వాం ధ్యాయన్ పశ్యతి యోగి దీదితి మరుణాచల త్వయి మహీయంతే. బాహ్య విషయములు విడిచిపెట్టి ప్రాణాయామము ద్వారా వాయువుని నియంత్రించి దాని ద్వారా మనస్సును నియంత్రించి నిన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో అరుణాచల వారు నీలో లీనమవుతున్నారయ్యా. త్వయ్యర్పిత మనసా, ఎవడు తన మనస్సుని నీకు అర్పిస్తున్నాడో
త్వాం పశ్యన్ సర్వం తవాకృతియా సతతం. ఎవడు నీకు తన మనస్సును అర్పిస్తాడో వాడికి ప్రపంచం నీ స్వరూపంగా కనబడుతుంది. దీన్ని బట్టి మన ప్రపంచ శివుడిగా కనబడకపోవడానికి కారణం ఏమిటి? మన మనస్సు దానికి అర్పించలేదు. మనస్సు శివునికి అర్పిస్తే ప్రపంచం శివమయంగా కనబడుతుంది. అటువంటి వారు భజతే అనన్య ప్రీత్యా స జయతి అరుణాచల త్వయి సుఖే మగ్న. అటువంటి వాడి జయతి. జయతి అంటే ముక్తిని పొందుతాడు, జయాన్ని పొందుతాడు. ఎందువల్ల? అనన్య ప్రీత్యా భజతే, అనన్యమైన ప్రేమతో నేను భజిస్తాడు గనక. చూసారా, మొట్టమొదట నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను అని విచారణ, అది జ్ఞాన మార్గం. రెండవది ప్రాణాలను నియంత్రించి మనస్సును నిగ్రహించడం ధ్యాన మార్గం. మూడవది అనన్య ప్రేమతో నిన్ను ఆశ్రయిస్తున్నాడు, భక్తి మార్గం. ఈ మూడు మార్గాల్లో ఏ మార్గంలోకి వెళ్ళాలి, నీలీనే లీనమవుతాడయ్యా అని 3 మార్గములు కూడా చెప్పారు. 5 శ్లోకాల్లో ఎంత అద్భుతాన్ని ఇచ్చారండి. పంచభూత లింగ మహిమ చెప్పుకుంటూ ఈ పంచ శ్లోకాల్ని పంచలింగాలుగా భావన చేద్దాం. శ్రీమద్రమణ మహర్షేర్ దర్శన మరుణాచలస్య దేవగిర పంచక మార్యా గీతౌ రత్నం త్విదమౌపనిషదం హి. ఇది ఔపనిషదం హి అంటే ఉపనిషత్ తత్వమే ఇది అంటూ అరుణాచల మాహాత్మ్యం భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలతో పొందవలసినదే. ముందు ధ్యానం చేస్తూ భక్తిని పెంచుకో. భక్తితో శివుడు ఎంత తాదాత్మ్యం చెందిస్తాడంటే ఇక నేననే భావాన్ని గమగల్చకుండా ఆ నేను కూడా శివుడే అని శివోహం అనే స్థితిని ఇవ్వగలడయ్యా అని చెప్తూ అరుణాచలంలో ఉన్న గుహలు, చూత గుహ, అలమర గుహ, విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, కార్తీక దీపస్థానం మొదలైనవి ఎన్నో ఇక్కడున్నాయి. పైగా అరుణాచలం చుట్టూ ఉన్న 3 యోజనాల వరకు ఒక అద్భుతమైన ప్రపంచం ఉందిట. ఒకప్పుడు రమణులు అక్కడ ఉంటే ఒక సంప్రదాయబద్ధమైన ఒక పీఠాధీశ్వరులు అక్కడికి వచ్చారు. ఆ కాలంలో రమణుల వారి గొప్పతనం నాకు తెలుసు, కానీ ఆయన వచ్చి ఈయన సంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించలేదే, అదొక్కటి లోపం ఉంది. కనుక మేము పైకి వెళ్ళి దర్శనాలు చేసుకొస్తాం, మీరు నిర్ణయం తీసుకుంటే నేను వచ్చాక నీకు సన్యాస దీక్ష ఇస్తాను అని చెప్పి ఆయన పీఠాధీశ్వరులు వెళ్ళిపోయారు. రమణుల వారు మౌనంగా కూర్చున్నారు. ఆయనకి అహంకారం లేదు, ఒకరిని తీసి పారేరు, విన్నారు. ఈ సమయంలో ఆయన దగ్గరకు కుర్రవాడు వచ్చేటండి రమణుల వారి దగ్గరికి. వచ్చి ఒక పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. రమణుల వారు పుస్తకాన్ని చూస్తున్నారు. అది అరుణాచల మహాత్మ్య గ్రంథం. ఇచ్చిన కుర్రవాడు కనబడలే. ఎవరిచ్చారో తెలిసింది కదా, అరుణాచలేశ్వరుడు ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. అది చూశాడు ఆయన. ఈ లోపల పీఠాధీశ్వరులు వచ్చారు. ఏం నిర్ణయించుకున్నావు, సన్యాసి దీక్ష ఇమ్మంటారా అంటే అందులో ఒక శ్లోకం మార్క్ చేసి చూపించారు. ఈయనేమీ లేదు. వెంటనే ఈయనకి మనస్సులో నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకంటే మనస్సులో ఎందుకన్నామంటే సన్యాసి ఇంకో నమస్కరించకూడదు కనుక. ఏమిటి ఆ శ్లోకం చూడండి. యోజనత్రయ మాత్రే అస్మిన్ క్షేత్రే నివసతాన్ నృణాం దీక్షాధికం వినాప్యస్తు మత్సాయుజ్యం మమాజ్ఞయ. ఆ శ్లోకం చూడండి. ఇక్కడ నుంచి 3 యోజనాల పరిధి మేరకు ఎవరు భక్తితో ఇక్కడ నివసిస్తారో వారికి దీక్షాదులు లేకుండానే నా సాయుధ్యం నేను ఇస్తాను అన్నాడు. ఇది చూపించారు. చూసారా ప్రమాణం. అయితే అటువంటి అత్యాశ్రమికి మాత్రం దీక్షాదులు అవసరం లేదు. మిగిలిన వారు తెలిసినంత వరకు చేయాలి. కానీ ఏమీ తెలియకుండా అరుణాచలంలో వాసం చేస్తే ముందు పాపక్షయం అవుతుంది. కాస్త భక్తి కలిగి అరుణాచలేశ్వరుని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం లభించి ముక్తికి హేతవుతుంది. పైగా అరుణాచలుడు తన్ని ఎలా లాగేసాడో చెప్తూ ఒక మాట అంటున్నారు. పేరు దలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదెవరు అరుణాచల. మాటలు మహానుభావుడు తెలుగు మాటల్లో రచించారు. అది కూడా మనం ఆనందపడాల్సింది. పేరు తలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదెవరు అరుణాచల. నాకేం తెలీదు, నీ పేరు విన్నాను లాగేసావు. నువ్వు చూసావు అంటే ఎలా లాగేసావంటే ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి. చూసారయ్యా, ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి ఒగి నీదు ఇలు చూపి తరుణాచల. ఒగి నీదు ఇలు చూపితివి అరుణాచల. చూడండి, ఒక్క వాక్యంలో ఎంత గొప్పగా చెప్పారో. అక్షరమణమాల వ్యాఖ్యానం చేస్తే అది శాస్త్రం. ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి ఒగి నీదు ఇలు చూపి తరుణాచల. చూసారా, ఇల్లు విడువలాగి అంటే నేనున్న బాహ్య ప్రపంచం నుంచి లాగేం చేసావు? లోనింటిలో చొచ్చి. లోనిల్లు అంటే అంతర్ముఖం. బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖుణ్ణి అయ్యేటట్టు చేసావు. అలా అంతర్ముఖుణ్ణి అయ్యాక నాకేం దొరికింది? నీ ఇల్లు చూపితివి. అంతర్ముఖుణ్ణి అయ్యాక నీ ఉనికి చూపించావు. నీ ఉనికి అంటే సద్రూపమైన నిన్ను అనుభూతులకు తెచ్చావు. కానీ ముందు చేసింది నా ఇల్లు విడిచిపెట్టాను అంటే బహిర్ముఖ ప్రపంచాన్ని విడిచిపెట్టాను. ఇక్కడికి వచ్చాక లోనింటిలోకి వచ్చాను అంటే అంతర్ముఖుణ్ణి అయ్యాను.
అంతర్ముఖం వల్ల నీ అసలు స్వరూపం నాకు అవగాహనమయ్యింది. ఒక్క 2 మాటల్లో ఎంత అందమైన మాట చెప్పాడండి ఇక్కడ. అంతేకాదు, చింతింప కృపపడు సాలీడు బోలే గట్టి చెరబట్టి భక్షించితివి అరుణాచల. ఏం చెప్పాడు చూడండి. సాలెపురుగు ఆ దారం చుట్టూ లోపలికి లాగేసినట్టు నన్ను బయట ప్రపంచంలో సృష్టించి మళ్ళీ నువ్వు లోపలికి లాగేసేవయ్యా, నన్ను తినేసావు అన్నాడు చూడండి ఇక్కడ. శివుడు తినేయాలండి. మనం తిననంత వరకు మనం బయట పదార్థం, తినేసాక శివ పదార్థమే. ఇది తెలుసుకోండి. ఇక్కడ శివులం అయిపోయాం. ఆ తినడమే లయం. లయం అనే మాటలో అంత అద్భుతంగా మనోలయం అనే దాని గురించి చెప్పాడు ఇక్కడ. ఇలా 360 తీర్థాలు, 400 లింగాలు ఉన్నటువంటి అరుణాగిరి ప్రదక్షిణ మార్గంలో మనసా మనం ప్రదక్షిణ చేసుకుని ఇటువంటి దివ్యమైన మహాత్ముల్ని స్మరించుకున్నాం. అటువంటి అరుణాచలేశ్వరుని ఒక్కసారి మనం చివరిగా స్మరించుకుంటూ ఆ దివ్యమూర్తిని ఒక్కసారి మన దీక్షితుల వారు ఎలా స్మరించారో తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మంత్ర సమానమైన కీర్తనలు, ప్రతి పంచభూతలింగ మహిమ చెప్పుకున్న వెంటనే వారి కీర్తనతో మనం పూర్తి చేసుకుంటున్నాం. అరుణాచలనాథం స్మరామ్యనిశం, ఇది సారంగ రాగంలో స్వరపరిచారు. అపీత కుచాంబా సమేతం, ఇక్కడ అమ్మవారి పేరు అపీత కుచాంబ, అర్థసహితంగా మనం చెప్పుకున్నాం. జగన్మాత ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. స్మరణాత్ కైవల్యప్రద చరణారవిందం, దీక్షితుల వారి రచనల్లో ఆ క్షేత్రానుకున్న ప్రత్యేకతల్ని కీర్తనలు పెట్టేస్తాడు ఆయన. స్మరణాత్ కైవల్యప్రద చరణారవిందం, స్మరించినంత మాత్రాన్నే కైవల్యాన్నివ్వగలిగిన పాదపద్మములు కలిగినటువంటి వాడు. తరుణాదిత్య కోటి శంకాశ చిదానందం, ఆయన కాంతి ఎలా ఉంటుందో తెలుసా? కోట్ల కొలది సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటూ ఆనందాన్ని ఇస్తూ ఉంటుందయ్యా అని. ఒక మహాభక్తుడు ఒకసారి అరుణాచలంలోకి వెళుతూ ఉంటే ప్రదక్షిణ చేస్తుంటే వెలుగు కనబడిదిట. కానీ ఏమో అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనబడిదిట. అలాగే వెళ్ళిపోతూ ఒకరోజు మాత్రం కనబడుతున్న వెలుగును చూసి అటు వెళ్ళాడు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే ఆ లోపల ఒక లింగం, రాయి లింగం ఉంది, దాని నుంచి ఆ వెలుగు వస్తుందండి. మహానుభావుడు చూసారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో. అది తెచ్చుకుని తన యొక్క ఆశ్రమంలో పెట్టుకుని కడవరకు దాన్ని ఆరాధిస్తున్నాడు మహానుభావుడు. దాన్ని ఆయన ఏమని పేరు పెట్టంటే అరుణాచలేశ్వరుడి చరణం అని పేరు పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ చరణారవిందం మాట వచ్చినప్పుడు అది గుర్తొచ్చి మరో భక్తుడు చెప్పుకున్నాం మనం. కరుణారసాది కందం శరణాగత సురబృందం అప్రాకృత తేజోమయలింగం, గొప్ప మాట చెప్పాడు. అగ్నిలింగం అంటే పంచభూతాల్లో ఒకటి, అయితే మనం అనుకునే ఇంధనాగ్ని కాదయ్యా, అప్రాకృత తేజోమయలింగం, ప్రకృతికి అతీతమైన తేజస్సుతో కూడిన లింగం. అత్యద్భుత కరధృత సారంగం, సారంగం అంటే లేడీ, లేడీని చేతిలో పట్టుకున్నవాడు. రాగం పేరు సారంగం, అది పెట్టాడు అందులో. ప్రతి కీర్తనలో రాగముద్ర ఉండడం దీక్షితుల వారి రచన యొక్క ప్రత్యేకత. అప్రమేయం అపర్ణాబ్జ భృంగం, ఈయనకు తుమ్మెదట. ఈ తుమ్మెద ఎక్కడ తిరుగుతుందంటే పార్వతీదేవిని పద్మం చుట్టూ తిరుగుతుంటుంది ఈ తుమ్మెద. ఎంత బాగున్నదో. అపర్ణాబ్జ భృంగం ఆరూఢోత్తుంగ వృషతురంగం విప్రోత్తమ విశేషాంతరంగం. విప్రోత్తమ అంటే జ్ఞానశ్రేష్ఠులు, వారి హృదయంలో అంతరంగంలో ఉండేవాడు. వీర గురుగుహతార ప్రసంగం స్వదీపమౌళి విధృత గంగం స్వప్రకాశజిత సోమాగ్ని పతంగం అరుణాచలనాథం స్మరామి అనిశం. ఈయన అంటారు రమణుల వారు, కనిన జనని కన్న ఘనదయామయ. అంత గొప్ప మాట అన్నారండి ఇక్కడ. కనిన జనని కన్న ఘన దయా రూప. దీన్ని బట్టి కనిన జనని కన్న, కన్న తల్లి కంటే గొప్పదైన దయ్యయ్యా నీది అన్నారు. అరుణాచలేశ్వరుడు అంటే మూర్తీభవించిన దయ, అందుకే ఘనదయారూపుడు. అటువంటి వాడు ఇదియా అనుగ్రహము అరుణాచల. ఏమిటయ్యా నీ అనుగ్రహం? కనుక అరుణాచలం అంటే కరుణాచలం, అది కరుణ కరుణ కరుణే అరుణం, అదే దయ. దయ పర్వత రూపం ధరించి మనల్ని అనుగ్రహిస్తోంది. అందుకే గిరిరూపమైన కరుణా సముద్రుడు అరుణాచలేశ్వరుడు. అలాంటి స్మరణాదరుణాచలమైనటువంటి అరుణగిరినాథి స్మరణలో లీనమయ్యాక బయటకు రావడం కొంచెం కష్టం. ఎంత గాలి వీస్తున్నా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు అరుణాచల స్మరణతో గాలి వైపు వెళదాం. అంటే వాయులింగ క్షేత్రానికి ప్రయాణం చేయబోతున్నాం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17. తిథి షష్ఠి తెల్లవారుజామున 5:04 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 10:07 వరకు. వర్జం రాత్రి 3:44 నుంచి 5:20 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:08 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మాఘ ఆదివారం. విశేషించి త్రిపుష్కర యోగం కూడా తెల్లవారుజామున 5:04 ప్రారంభించి సూర్యోదయం దాకా కొనసాగుతోంది. మాఘపాదివారం సందర్భంగా మనం సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం లేక చన్నీటి స్నానం చేయడం, సూర్యోదయానంతరం ఆ స్వామికి మనం నమస్కారాలు చేయడం, సూర్య నమస్కారాలు అనే పేరుతో మధ్యాహ్నం 12 గంటల వేళ ఆ సూర్యనారాయణమూర్తికి పూజ చేయటం, ఎర్రటి పుష్పాలతో అలాగే ఎర్రటి గంధం, ఎర్రటి వస్త్రాలు సమర్పించటం, ఆయనకి ఆవు పేడ పిడకల మీద దాలిగా వేసి పాత్రతో పాలు, ఆవు పాలు కాచుతూ నీళ్లు పోయకుండా నేతితో తడిపినటువంటి బియ్యం దాంట్లో వేసి పాయసం వండి బెల్లం వేసి పాయసం వండాలి, పంచదార కాదు. చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేయవచ్చు. ఆ విధంగా ఆ నివేదన చేసి ఆ పదార్థాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణ చేసుకోవడం, ఆయన్ని మనసా ధ్యానించటం, ఇవన్నీ చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలని బాగా వృద్ధి చేసుకుని సరి అయినటువంటి బుద్ధి కుశలతతో మనం పని చేయగలుగుతాం. సూర్యునికి సంబంధించినదే గాయత్రి మంత్రం అంటే అది సరి అయిన వివేకాన్ని అందిస్తోంది. ఆదిత్య హృదయం విజయాన్ని అందిస్తోంది. సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రాధికం చక్కగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. ఇలా ఒక సమగ్రమైన జీవన విధానానికి ఉపకరించేటువంటి సకల శక్తులను కూడా మనం సూర్యనారాయణమూర్తి నుంచి స్వీకరించవచ్చు. నేటి ఆణిముత్యాలు. మనం శాంతిగా ఉంటేనే మన చుట్టూ ఉన్న సమాజంలో శాంతి వెల్లి విరుస్తుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అహంతా ధనక్షేత్ర విద్యాదిజాత ప్రదేయా గురౌనైవ తుచ్ఛందనాది లతాంతావళీభిర్హి పూజాం విధత్తే న శాఖాదిన భూరి రూపేణ భక్త. శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు నీతిమాల సూక్తుల్లో గురుదక్షిణ సమర్పణలో ఒక సూక్ష్మాన్ని అందిస్తూ దాంతోపాటు పూజా విధానంలో ఒక సూక్ష్మాన్ని కూడా పనిలో పనిగా అందిస్తున్నారు. కొంతమంది పూలు కోసడానికి వెళ్ళి కొమ్మలు విరుసుకొచ్చేస్తుంటారు. ముఖ్యంగా మారేడు పత్రాలతో పూజ చేసేవాళ్ళు కొమ్మలుగా ముళ్ళ కొమ్మలతో సహా విరిచేసి శివులకి మీద వారేస్తూ ఉంటారు. తులసి దళాలతో పూజ చేసేవాళ్ళు ఎండిపోయిన కొమ్మలైనా సరే, వాడిపోయిన పురుగు పెట్టిన అయినా సరే కొమ్మలు తుంచుకొచ్చేస్తారు. కొమ్మలతో పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా మృదువైనటువంటి దళాలతో పుష్పాలతో పూజ చేయాలి. ఎందుకని? ఒక చెట్టు ఉంటుంది, చెట్టు అడుగున వేళ్ళు, పైన కాండం, ఆ పైన కొమ్మలు, దాంట్లో ఆకులు రెమ్మలు అన్నీ వస్తాయి. అంటే చివరికి వస్తాయి. ఆ చివరికి వస్తాయి కనుక పూలకి ఏం పేరు? లతాంతములు అని పేరు.
అంటే సారం తీసుకోగా సారం మొత్తానికి ఫలితంగా వచ్చేది ఫలానికి పూర్వరూపంలో ఉండేది పుష్పం, దాంతో పూజ చేయాలి. అది నిజమైన పూజ. అలాగే గురుదక్షిణ సమర్పించేటప్పుడు కూడా నిజమైనటువంటి ఇది సమర్పణ ఏం చేయాలంటే, ఈ ధనాదుల వల్ల నీలో ఏ అహంకారం ఉద్భవిస్తోందో అది పువ్వు లాంటిది. మట్టిలో మట్టి నీళ్లు ఇవన్నీ కలిస్తే వీళ్ళలో ఉండే సారం ఇవన్నీ వచ్చేస్తే చివరి పువ్వు అనేది ఎట్లా వస్తుందో అట్లాగే ఈ ధనము, అధికారము, పరపతి ఇవన్నీ కలిపి నీకు వస్తున్నాయి, అహంకారం మొదలైన వస్తుంది. ఈ అహంకారం ఒక పువ్వు స్థానీయంగా ఉంది. భగవంతుడికి పుష్ప సమర్పణ చేసినట్టుగా గురువుకి ఈ అహంకార సమర్పణ చేయాలి. ఈ అహంకారాలు ఏ ఉన్నా సరే ఈ అహంకారాలన్నింటినీ కలిపేసి గురువుకి సమర్పించాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఆ చదువుల్లో ఉండే మర్మం మాత్రం అందదు. చదువుల్లో మర్మం ఉందంటే ఏం చేయాలి? నువ్వు గురువు దగ్గర అహంకార సమర్పణ చేయాలి. అహంకార సమర్పణ అన్నా శరణాగతి అన్నా ఎక్కువ దూరమైనవి కాదు. శరణాగతి అంటే పూర్తిగా పరమాత్మ యందు పాదాల్లో తదేక లక్ష్యంగా, అసలు ఫలితం మీద దృష్టే లేకుండా, ఫలాపేక్ష ఏమాత్రం లేకుండా, కర్తృత్వ బుద్ధి అసలే లేకుండా ఆత్మార్పణ చేసుకోవడం అదేమన్నా శరణాగతి. దానికి దగ్గరది ముందర అహంకార త్యాగం చేశాడు. అహంకార త్యాగం చేసినట్టయితే గురువు దగ్గర ఏది మనస్సుని అలా పరిచిపెట్టేటప్పటికీ దాని మీద ఏ అద్దకం ఆయన వేదలుచుకున్నాడో ఆ అద్దకాన్ని తెల్లటి బట్ట మీద అద్దకం వేసినట్టుగా గురువు తన యొక్క విద్యా మర్మాలను అక్కడ ముద్రించగలుగుతాడు. అలా గురువుల ద్వారా విద్యా మర్మాలను గ్రహించినవాడు అవుతాడు, తను స్వయంగా గురువు అయిపోతాడు. కనుక ఒక విద్యార్థి మళ్ళీ గురుస్థానానికి ఎదగాలంటే కావాల్సింది ఏమిటంటే అది ఆత్మవిద్య అయినా సరే, ఆధ్యాత్మిక విద్య అయినా సరే, లౌకిక విద్య అయినా సరే, దేని స్థాయికి తగ్గట్టుగా దాని స్థాయిలో అహంకార పరిత్యాగం చేయాలి. అంతేగాని గురువు దగ్గర ఏ రకమైన అహంకార ప్రదర్శన చేయకూడదు, గురువుల దగ్గర అహంకారపూర్వకమైన వాక్కులు పలకూడదు. జయ గురుదత్త. సూరి నాగమ్మ గారు ఈ దేశానికి కాదు ప్రపంచానికే ఒక మహోపకారం చేశారు. ఆవిడ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని అసలు భగవానులు నోరు విప్పి మాట్లాడేదే బహు తక్కువ. ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనక ఏదో సందేశం ఉండేది. ఆయన ఎప్పుడెప్పుడు నోరు విప్పి వచ్చిన వాళ్లతో ఏ మాట మాట్లాడినా ఆవిడ వెంటనే దాన్ని ఉత్తరం వ్రాసి వాళ్ళ అన్నగారికి పంపిస్తుండేవారు. వాళ్ళ అన్నగారు ఈ ఉత్తరాలన్నీ దాచి రమణులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నింటినీ సూరినాగమ్మ లేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. అది ప్రథమ భాగం, ద్వితీయ భాగం, తృతీయ భాగం, చతుర్థ భాగం అని 4 భాగాలుగా ముద్రణ పొందింది. నిజంగా ఆవిడ రచనా శైలి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు రమణాశ్రమ లేఖలు చదువుతుంటే మీరు రమణ మహర్షి శరీరంతో ఉన్న రోజుల్లో నిజంగా తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నటువంటి అనుభూతిని పొందుతారు. ఎన్ని విషయాలకు అందులో పరిష్కారాలు లభిస్తాయి. రమణుల దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుండేవారు, రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అన్నిటికీ కూడా ఆయా వ్యక్తులకు ఆయా వ్యక్తులు ఉన్న ఆశ్రమానికి తగిన రీతిలో ఆయన జవాబు చెప్తుండేవారు. ఎప్పుడెప్పుడు రమణ మహర్షి ఏ జవాబు చెప్పారో దాన్ని ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా అంత జాగ్రత్తగా ఆవిడ ఉత్తరం రాసి అన్నగారికి పంపారు. ఆ అన్నగారు అంత శ్రద్ధగాను దాచారు. దానివల్ల రమణ మహర్షి నోరు విప్పడం అనేటటువంటిది కావ్యకంఠ గణపతి ముని వలన సాధ్యమైతే, నోరు విప్పి రమణ మహర్షి ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అన్నది ప్రతిరోజు తేదీ సమయంతో సహా ఆయా సందర్భాలు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచానికి అందడానికి ప్రధానమైన కారకురాలు సూరినాగమ్మ గారు. ఆ తల్లి రమణుల యొక్క సేవలో రమణ మహర్షిని గురువుగా స్వీకరించి అభ్యున్నతి మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని తరింప చేసుకున్నారు. రమణ మహర్షి శరీరం పడిపోయేటటువంటి సమయంలో రమణాశ్రమంలో చాలా చిన్న గది, ఆ చిన్న గదిలోనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టే పర్యంతము పడుకున్నారు. ఆ గదిలో పడుకుని ఉన్నప్పుడు ఆఖరణ ఆయన ఇంకా శరీరం విడిచిపెట్టేస్తారన్న రోజున కొన్ని వేల మంది వచ్చేసారు ఆయన దర్శనానికి.
ఇంతమంది వస్తే దర్శనం కష్టమని వీళ్ళందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిలబెడుతున్నారు. కాబట్టి ఆవిడికి దర్శనం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఇంకా ఆఖరణ బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం మీదకి ఎక్కి నిలబడి చూస్తున్నారు ఆవిడ గదిలోకి. భగవాన్, నా జీవితంలో ఎన్నో పర్యాయాలు మీ దగ్గర కూర్చుని మీరు చెప్పిన మాటలు విన్నాను. ఎన్నో పర్యాయాలు ఆ మాటలన్నీ వ్రాసుకున్నాను. శాంతి లేని జీవితంలో శాంతిని పొంది భగవంతుని వైపుకి ప్రస్థానం చేశాను. ఇక మీ యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులు మా మీద ప్రసరించే అవకాశం లేదా? ఒక్కసారి చూడలేరా అని ఆవిడ అంత దూరంలో నిలబడి సంకల్పం చేశారు. మహానుభావుడు, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందిన వ్యక్తి కనుక తన శరీరాన్ని కూర్చోపెట్టమని సూరి నాగమ్మ గారు ఎటువైపు ఉన్నారో అటువైపుకి తల తిప్పి కళ్ళు విప్పి ఒక్కసారి చూశారు ఆవిడ వంక. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటి వరకు ఎన్ని మార్లో ఆవిడ మీ శక్తితో మీ అనారోగ్యాన్ని కుదుర్చుకుని బ్రతకండి బ్రతకండి అని కోరిన వ్యక్తి రమణ మహర్షి యొక్క శరీరం పొందుతున్నటువంటి ఖేదాన్ని చూసి, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ శరీరంతో చూసి, వద్దు భగవన్, మా స్వార్థం కోసం మిమ్మల్ని శరీరంతో ఉండమని అడగలేం. ఆ శరీరం పడుతున్నటువంటి క్లేశాన్ని ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక వద్దు భగవన్, మీరు నిష్క్రమించండి, శరీరాన్ని విడిచిపెట్టి అంతటా నిండి మీరు ఎప్పుడూ ఉంటారు, ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేసేయండి అన్నారు. ఆవిడ అలా ప్రార్థన చేసి చెయ్యగానే భగవానుల కనురెప్పలు మూతపడ్డాయి. అంతే, ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వెళ్ళిపోయింది. ఆఖరణ కూడా సూరినాగమ్మ గారి యొక్క ప్రార్థనని మన్నించారు రమణ మహర్షి. అంతటి భక్తి తత్పరత కలిగి ఒక గురువుని ఒక శిష్యుడు ఎంత భక్తితో అనుగమించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేసినటువంటి సాధ్వీమణి సూరినాగమ్మ గారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రపంచ సాహిత్యంలో, కానీ ఆవిడ యొక్క పుస్తకాల్లాంటి పుస్తకాలు మాత్రం ప్రపంచ వాంగ్మయంలో మీకు దొరకవు. ఎందుచేతనంటే ఆవిడ కేవలం తను కూర్చుని వినడం కాదు, ఆవిడికి ఒకానొకప్పుడు ఒక పత్రిక యజమాని ఉత్తరం రాశాడు. అమ్మా, మేము వచ్చి రమణాశ్రమంలో కూర్చోవట్లేదు, కన్నులుండి భగవాన్ రమణుల దర్శనం చెయ్యట్లేదు, అలాంటి మాకు ఆవిడికి ఏ బంధం లేకపోవడాన్ని ఆవిడ అంత సద్వినియోగం చేసుకున్నారు. రమణుల దగ్గర కూర్చోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉండడం, ఆయన ఏది మాట్లాడినా అంత జాగ్రత్తగా వినడం, దాన్నంతటినీ కూడా లేఖగా వ్రాయడం. దానివలన ఏమైందో తెలుసా? నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు. మీరు నిజంగా రమణాశ్రమ లేఖలు పుస్తకం చదవండి. రమణాశ్రమ లేఖలు పుస్తకాన్ని మీరు చదివితే అసలు మీరు ఒక రకమైనటువంటి అద్భుతమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. రమణాశ్రమ లేఖలు చదువుతున్నప్పుడు ఆవిడ ఎంత అద్భుతమైన రచన చేశారంటే, మీరు కొంతకాలం భగవాన్ రమణులతో కలిసి ఉంటారు. ఆమె ఆయన గోశాలలోకి ప్రవేశించడం, ఆయన ఆ హాల్లోకి ప్రవేశించడం, ఆయన సోఫాలో కూర్చోవడం, ఆయనని వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం, గంట కొట్టినప్పుడు ఆయన లేవడం, ఆయన కారుణ్యం, ఆయన సమత్వ దృష్టి, ఆయన ఎంత సిద్ధాంతానికి కట్టుబడినటువంటి జీవనమో, ఆయన ఎంత నిస్సంగియో, అసలు శరీరం మీద ఎంత భ్రాంతి లేనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారో. మహాతల్లి తేదీలు వేస్తూ ఆవిడ చేసినటువంటి ఆ రచన మీరు చదువుతుంటే, మీరు సూరినాగమ్మ గారి లేఖలు పుస్తకం చదువుతున్నానన్న భావన మీకు ఉండదు. మీరు రమణాశ్రమంలోనే కూర్చున్నారు అనుకుంటారు. మీరు రమణాశ్రమంలోనే కూర్చుని రమణులు మాట్లాడుతుంటే సూరినాగమ్మ గారు కాదు విన్నది, సూరినాగమ్మ గారిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించి మీరు రమణ మహర్షి కూర్చున్నట్టు, రమణ మహర్షి మాట్లాడుతున్నట్లే మీరు అనుభవిస్తారు. కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు ఆ కొండ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి సందర్భాన్ని, అప్పుడు రమణులు ఎలా వచ్చేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన ఎలా ప్రసాదం స్వీకరిస్తారు, ఈ విషయాలు ఆవిడ చేసేటటువంటి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు 5 నిమిషాలే సమయం ఉందనుకోండి ఒక రోజున పుస్తక పఠనానికి వెచ్చించడానికి, ఒక్క లేఖ చదువుకోవచ్చు. ఒక లేఖ చదవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఒక్క లేఖ మీద చదివితే అది మీ హృదయం మీద నాటుకుపోతుంది.
అసలు నా ఆశ్రమ జీవితము అన్న సూరినాగమ్మ గారి పుస్తకం చదివితే అద్భుతం. సూరినాగమ్మ గారి లేఖలన్న పుస్తకం ఇంట్లో లేకపోయినా, సూరినాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని చదవకపోయినా, ఆధ్యాత్మిక జీవనంలో అసలు ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసు ఆ పుస్తకం లేకపోయినా చదవకపోయినా వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని కోల్పోయినట్టే. అందున ఇప్పటికైనా చదవనటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయకపోతే కారణజన్ముడై కేవలం మన కొరకు మాత్రమే మాట్లాడడం తప్ప తన కొరకు అని ఒక మాట కూడా జీవితంలో మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడినా సందేశమే. జీవితంలో ప్రతి మాట సందేశమే తప్ప ఒక్క మాట పొల్లు మాట లేనటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఒక్క మాట పొల్లు మాట ఉండదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట మీరు చదవండి, ఒక మహాజ్ఞాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఏదో భక్తుల్ని కూర్చోపెట్టి సందేశాలు ఇవ్వడం కాదు, యథాలాపంగా మాట్లాడతారు ఆయన. యథాలాపంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకుని ఒక మాట అంటారు. ఆయన జోక్యం చేసుకుని మధ్యలో చెప్పిన ఒక్క మాట మీరు వింటే నన్ను మీరు నమ్మండి. మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదయం మీరు కడుపు నిండా పలహారం చేసేసారనుకోండి, మధ్యాహ్నం 2 వరకు ఆకలి ఎలా వేయదు. ఇంత పటికి బెల్లం పర నవిలేశారనుకోండి, మంచినీళ్ళు తాగేసిన నోటిని ఇంకా తీపితనం ఎలా పట్టుకుంటుందో. సూరినాగమ్మ గారి లేఖల్లో ప్రతిరోజు ఒక లేఖ చదవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకేదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామనాయ నమః. నందుడు వనాలలో ఇలాంటి ఎన్నో అద్భుతాలన్నీ కూడా చూశాడు. ఈ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయాడు. వసుదేవుడి మాటలను మళ్ళీ తలుచుకొని అతన్ని మెచ్చుకున్నాడు. చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండు. కంసుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు, ఎన్నెన్నో జరుగుతాయని చెప్పి. ఒకరోజు యశోదాదేవి బాలుని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఒకరోజు ఇట్లా ఉంటే బాలుని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు ఆడుతూ ఉన్నది. ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది. నిజమే కదా, ఎంత అదృష్టం చేసుకుందో. ఆడి సీదళేశోద జగదోద్ధారణ. దాసరపదದಲ್ಲಿ జగదోద్ధారుణ్ణి ఆడించింది, నవ్వించింది, కవ్వించింది. ఎంత అదృష్టం ఆవిడికి. ఆమె హృదయము ప్రేమతో నిండిపోయింది. బాలుడికి పాలను త్రాగించింది. ఆకలిగా ఉన్నాడు, పాలు తాగిస్తుంది. బాలుడు పాలు త్రాగటం ఇంచుమించుగా పూర్తి అయిపోయింది. బాలుడు పాలు తాగేశాడు, అయింది. యశోదమ్మ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుడి ముఖాన్ని చూసి మురిసిపోయింది. నిజమే కదా, ఆమె ఎంత అదృష్టమో, ఎంత భాగ్యం చేసుకుందో. బాలుడి యొక్క ముఖాన్ని, పాపం ఆవిడ కనింది, ఆవిడకి ఈ భాగ్యం దొరకలే. ఆవిడ కనింది, ఈవిడ పెంచుతున్నది. చూడండి, దీంట్లో కూడా లీలలే. స్వామి అక్కడ పుట్టాడు దేవకి, ఆవిడేమీ చూడలేదు ముచ్చట్లు, ఇక్కడ చూస్తున్నది యశోద. ఇది కూడా ఒక లీలనే. బాలుడు యొక్క ముఖం చిందిస్తూ చూసి మురిసిపోయింది, ముద్దు పెట్టుకుంది. బాలకృష్ణుడిని ముద్దు పెట్టుకుంది. ఇంతలో బాలుడు నోరు తెరిచి ఆవులించాడు. ఒక్కపారి ఆవులించాడు ఆ అని. అప్పుడు యశోదమ్మ అతడి నోటిలో ఈ జగత్తునంతా చూసింది. ఇది ఇంకొక చోట ఇంకొక కథలాగా చెప్తారు, కానీ ఇక్కడ నిజంగా కూడా ఆవలించినప్పుడు జగత్తునంతా చూసింది. ఆ జగత్తును చూసి భయపడింది. అక్కడ దాంట్లో ఆకాశాన్ని, ఇక్కడుండే వస్తువులన్నీ కనపడ్డాయి. ఆకాశాన్ని,
ద్యులోకాన్ని, అన్ని లోకాలను కూడా, భూలోకాన్ని, నక్షత్రాలను, దిక్కులను, సూర్యుడిని, చంద్రుడిని, అగ్నిని, వాయువును, సముద్రాలను, ద్వీపాలను, పర్వతాలను, వాటి నుండి పుట్టే నదులను, అడవులను, చరాచరలైనటువంటి ప్రాణులను యశోదమ్మ చూసింది. ఇంతగా చూసేసింది ఆ నోట్లో. భయపడటమా, ఏడ్చటమా, ఆశ్చర్యపడటమా, ఊరికే ఉండిపోవటమా, గట్టిగా అరవటమా, ఒక్కటి తెలియలేకపోయింది యశోదమ్మకు. ఏమి భ్రమనో, 2 నిమిషాలు ఆ భ్రమ కప్పాడేమో. లేడిపిల్ల కన్నులు వంటి కన్నులు గల యశోదమ్మకు హఠాత్తుగా బాలుడి నోటిలో ఉన్నటువంటి ఈ జగత్తును చూడటంతోనే వణుకు పుట్టేసింది. ఒక్కపారి భయపడింది, ఎంతో భయపడింది, చలి వచ్చినట్టుగా. ఆమె ఎంతో ఆశ్చర్యాన్ని పొంది తన 2 కళ్ళను గట్టిగా మూసుకొని ఉండిపోయింది. ఇక తెరచలేకపోయింది, అంత మూసుకొని ఉంది. ఎందుకంటే జగత్తంతా కనపడింది ఆ నోట్లో. చిన్నారి నోటిలో మొత్తము జగత్తంతా 14 లోకాలు కనపడ్డాయి. దాంట్లో తాను కూడా కనపడుతున్నది, ఆ బాలకుడు కూడా కనపడుతున్నాడు. హిరణ్య గర్భుడు కదా పరమాత్ముడు, అన్నీ వాడి గర్భంలోనే ఉన్నాయి కదా. ఈ లోకమంతా వాడి గర్భమే కదా. దాన్ని ఈ రూపంతో చూపించాడు. యశోదమ్మ ఎంత అదృష్టవంతుడో. ఆవిడ చేసుకున్న భాగ్యం మనం వింటున్నామే. మనం కూడా మనం వ్యాసుడు మనకు అందించినటువంటి ఈ కథను ఎంత అద్భుతమైనటువంటిది. మనం చూసినట్టే కళ్ళు మూసుకుంటే ఆ జగత్తు, ఆ పరమాత్ముడి యొక్క చిన్నారి యొక్క నోటిలో ఉండిన సమస్త లోకాలు చూసినట్టుగా భావన కూడా మనం చేసుకోవాలా. ఎంత అదృష్టం. ఆవిడ భయపడుతూ లేడి వంటు కన్నులు అని చెప్పారు ఇక్కడ. యశోదమ్మ కన్నులు లేడీలాగా చిన్నగా ఉంటుంది, అది జింక కళ్ళులాగా ఉంటాయి. అంత జింక కళ్ళు మూసేసుకుంది పాపం, పట్టలేకపోయింది, చూడలేకపోయింది. అటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆవిడ ఎంత భాగ్యం చేసుకున్నదో. ఇంతటితో 10వ స్కందంలోని 7వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 8వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు వర్ణించబడ్డాయి. కొంచెం పెరుగుతున్నాడు మన బాలుడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెబుతున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, పురోహితుడు గర్గ మహర్షి, ఆయన చాలా గొప్ప తపస్వి. గర్గుడు చాలా తపస్వి. వసుదేవుడు ప్రేరేపించగా ఆయన ఒకనాడు నందగోకులానికి వచ్చాడు. వసుదేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళమని. ఆయన్ను చూసి నందుడు ఎంతో సంతోషించాడు. గర్గుడు వచ్చాడు, నందుడు పంపించాడు అని ఆ వార్త వింటూనే అతను చూస్తూనే సంతోషపడ్డాడు. చేతులు జోడించి ఆసనం నుండి పైకి లేచి గర్గుడికి ఎదురు వెళ్ళాడు. శ్రీహరియే వచ్చాడా అన్నట్లుగా భావించి పాద నమస్కారం కూడా చేశాడు. పరమాత్ముడే వచ్చాడు, శ్రీకృష్ణుడే శ్రీహరినే వచ్చాడు అని గర్గ మహాముని చూసి నందుడు చాలా సంతోషపడ్డాడు. నందుడు ఆయన్ను పూజించాడు. గర్గముని ఆ అతిథి సత్కారాలంతా స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్నాడు. అప్పుడు నందుడు ఆయనను కీర్తిస్తూ మధురంగా ఇలా మాట్లాడుతున్నాడు. ఓ మహర్షి, జ్ఞానపూర్ణుడవై నీకు మేమేం సేవ చేయాలో చెప్పండి. మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీ ఆజ్ఞ ఏమిటి? ఓ పూజ్యుడా, గృహస్థులైన మానవులు దీనమైన చిత్తాన్ని కలిగి ఉంటారు కదా. మహాత్ములు తమ స్థానాన్ని విడిచిపెట్టి వారి ఇండ్లకు రావటం అనేది వారికి శుభం చేకూర్చటం అందుకోసమే కదా. మహత్తరమైనటువంటి చిత్తాన్ని కలిగినటువంటి మీరు మాకు చంచల చిత్తం కలిగినటువంటి కుటుంబీకుల ఇండ్లకు మీరు రావటమే చాలా దుర్లభం కదా. ఎంత అదృష్టం. ఎందుకంటే వాళ్లకు శుభం చేకూర్చాలా అని దృష్టి కదా. ఇంటింటికి తిరిగి తిరిగి హితము పంచు పాదము. అందరి ఇళ్లకు మీరు వస్తారా? కొన్ని ఇళ్లకు మాత్రమే కదా.
అటువంటి రావటం అనేటువంటిది మాకు శుభం కలుగుతుంది, మాకేదో మేలు చేయటానికి వచ్చారు, అంతేగాని దీనిలో వారి స్వలాభం ఎన్నడూ ఉండదు అని తెలుస్తుంది. మీకోసం మీరు రాలేదు, మా కోసమే వచ్చారు. పరుల క్షేమం కోసమే వారు పాటుపడుతూ ఉంటారు కదా, అటువంటి వారు కదా మీరు. అతీంద్రియమైన జ్ఞానాన్ని బోధించే జ్యోతిశాస్త్రమును సాక్షాత్తుగా మీరే కూడా రచించారు కదా గర్గ మహాముని. జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వాళ్ళు మీరు. అది లేకపోతే మానవులు ఎవరూ ఉండరు. జ్యోతిష్ శాస్త్రం అందరికీ కావాలా. అటువంటి మహత్తరమైనటువంటి విచారాన్ని రచించినటువంటి స్వామి కదా మీరు. మాకు మంచిది చేయటానికే మా ఇంటికి మీరు వచ్చారు. దాని ద్వారా మానవుడు పూర్వజన్మలో చేసిన కర్మల గురించి, ప్రస్తుత జన్మలోని సుఖదుఖాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు కదా. మంచి దిక్చూసిలాగా మీరు మాకు బోధించారు కదా. జ్యోతిష్ శాస్త్రం లేకపోతే మాకు ముందు నడిచేవే తెలియటం లేదు, వెనక నడిచిన తప్పులు తెలియటం లేదు. శుభం చేయటానికి వచ్చారు కదా మీరు. వేదవేత్తలలో గొప్పవారు కదా, ఇది సత్యము. మీరు ఈ ఇద్దరు బాలకుల నామకరణము మొదలైనటువంటి సంస్కారాలను చేయండి. వీళ్ళకి నామకరణాదులు చేయండి, సంస్కారాన్ని చేయండి. వీళ్ళకి సంస్కారాలను చేస్తేనే వీళ్ళకు ఉత్తమంగా ఉంటున్నారు. మానవులందరికీ కూడా అత్యంత శ్రేష్ఠులు, గురువులటువంటి వారు కదా మీరు అన్నాడు. అప్పుడు గర్గముని ఇలా అంటున్నాడు, అచ్యుతాయ నమః.